నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. ప్రతిభకు పట్టం కట్టేలా షైనింగ్ స్టార్ అవార్డ్స్. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 207 మంది 10వ తరగతి 40 మంది ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు 20,000 రూపాయలు నగదు మెడల్స్ ను బహుకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. యోగాతో శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతులవుతారన్న కమిషనర్ మౌర్య. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. భక్తజన సమ్మోహనం మధ్య వైభవోపేతంగా గోవిందుని రథోత్సవం. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన 3 రోజుల అభిధేయక జ్యేష్ఠాభిషేకం. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం, పలు ఆర్జిత సేవలు రద్దు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర శ్రీవారి ఆలయంలో అభిధేయక జ్యేష్ఠాభిషేకం వైభవంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా 3 రోజుల పాటు జరిగే జ్యేష్ఠాభిషేకంలో మొదటి రోజు శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఉన్న బంగారు కవచాలను ఆవాహనం చేసి హోమాది కార్యక్రమాలతో పాటు అభిషేకం, పంచామృతంతో స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీవారికి నిత్యం నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి వజ్ర కవచాన్ని అలంకరించి తిరుమాడ వీధుల్లో ఊరేగించనున్నారు. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం యోగ నారాయణ స్వామి అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్ మండపంలోనికి శ్రీవారిని వేంచేపు చేశారు. అనంతరం సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు ఊంజల్ సేవ జరిగింది. రాత్రి 7 గంటల నుండి ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు భక్తులకు ఆశీర్వదించనున్నారు. వాహన సేవలో డిప్యూటీ ఈవో హరీందర్నాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. భారతదేశంలో సుప్రసిద్ధ కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాలు 4వ ఉత్కర్ష సమారోహ కార్యక్రమాన్ని మహారాష్ట్రలోని నాసిక్ పుణ్య ప్రదేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఆర్ కృష్ణమూర్తి, శ్రీలాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళి మనోహర్ పాఠక్తో పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీనివాస్ వట్కేరి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని సుప్రసిద్ధ సంస్కృత విద్వాంసులు విచ్చేసి ఆధునిక తరానికి భారతీయ సంస్కృతి, భారతీయ జ్ఞానాన్ని ఏ విధంగా అందించాలి అనే అంశంపై సుదీర్ఘ చర్చలను నిర్వహించి తద్వారా ఆధునిక సాంకేతికను ఉపయోగించి నవ సమాజానికి ఈ జ్ఞానాన్ని ఏ విధంగా అందించాలో చర్చించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ 3 విశ్వవిద్యాలయాలు కలిసి సంస్కృత భాషను మరింత ఉన్నతంగా భావితరానికి అందించడానికి విభిన్న ప్రణాళికలు తయారు చేస్తూ రానున్న దశాబ్ద కాలంలో సంస్కృత ఔన్నత్యాన్ని, అందులో నిగూఢమైన జ్ఞానాన్ని, ఆధునిక సాంకేతికను ఉపయోగించి విరివిగా విద్యార్థులకు అందించడమే లక్ష్యంగా కొనసాగుతున్నామని తెలియజేశారు. భారత ప్రభుత్వం మరియు యూజీసీ NEP 2020 నియమ నిబంధనలను అనుసరించి
సంస్కృత విషయాలతో పాటు ఆధునిక వైజ్ఞానిక విషయాలను పాఠ్య కార్యక్రమాలలో చేర్చే సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నామని తెలియజేశారు. సంస్కృత భాష అభివృద్ధికి, భారతీయ సంస్కృతి సంరక్షణకు కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం నుండి విభిన్న విభాగాల అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు వేసవి దృష్ట్యా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, త్రాగునీరు సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ నరసింహులు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, సుధారాణి, రోజ్మాండ్ ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులను అందించారు. అందులో రెవెన్యూకి సంబంధించి 129, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి 9, పంచాయతీరాజ్కు సంబంధించి 14, పోలీస్ శాఖకు సంబంధించి 10, రూరల్ పావర్టీకి సంబంధించి 3, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి 2, సివిల్ సప్లైకి సంబంధించి 7, SSLR 13, ఏపీఎస్పీడీసీఎల్కు సంబంధించి 3, ఏపీఎస్పీడబ్ల్యూఆర్ఈఎస్ సంబంధించి 22, పంచాయతీరాజ్ ఇంజనీర్కి సంబంధించి 2, జీఎస్డబ్ల్యూఎస్కి సంబంధించి 1, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 2, వాటర్ రిసోర్స్కి సంబంధించి 1, ఫారెస్ట్కి సంబంధించి 1, ఏపీఎస్ఆర్టీకి సంబంధించి 3, మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 1, టీటీడీకి సంబంధించి 2, వ్యవసాయ శాఖకు సంబంధించి 1, సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి 5, గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి 1, కార్మిక శాఖకు సంబంధించి 1, ఏపీఐఏసీకి సంబంధించి 1, సమగ్ర శిక్షణ 1, ఐసీడీఎస్కు సంబంధించి 1, మత్స్యశాఖకు సంబంధించి 1, విభిన్న ప్రతిభావంతుల శాఖకు సంబంధించి 1, కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి 1, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 1, వెరసి మొత్తం 242 వినతులు రావడం జరిగిందని తెలిపారు. సంబంధిత అధికారులు అందరూ వచ్చి అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్ ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫోన్ ద్వారా 3 తమ సమస్యలను తెలపగా 32 మంది నేరుగా వచ్చి వినతులను సమర్పించారు. కాగా తిరుపతి వార్డులో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ అనిల్ కుమార్ కోరారు. సప్తగిరి నగర్ నందు రోడ్లు సరిగ్గా లేవని, ఎలుకలు గుంతలు లోడేస్తున్నాయని అరికట్టాలని, సుందరయ్య నగర్ శ్మశానం దారిలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, బృందావన్ నగర్కు సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, గొల్లవాని గుంట రోడ్డు, తిమ్మనాయుడుపాలెం రోడ్లో టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, కొత్తపల్లి కన్నారెడ్డి కాలనీలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేశారని, ఇంట్లోకి దారి లేకుండా డ్రైన్ నిర్మించారని పరిష్కరించాలని, విద్యాపీఠం వద్ద పెద్ద కాలువలో స్విమ్స్ వ్యర్థాలు వస్తున్నాయని శుభ్రం చేయాలని, సినిమా థియేటర్ నందు పార్కింగ్ ఫీజు ఎక్కువగా ఉందని అరికట్టాలని, సంజీవయ్య నగర్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, జీవకొన అంబేద్కర్ కాలనీలో తెలుగంగ నీరు సక్రమంగా సరఫరా చేయలేదని, టీటీడీ పరిపాలనా భవనం పక్కన కాలువపై నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. ఆయా సమస్యలను విభాగాల వారికి పంపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించామని అదనపు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, కృష్ణారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, డీసీపీ మహాపాత్ర, దేవికుమారి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఫైర్ డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. జూన్ 8వ తేదీ ఏపీ ఎంసెట్ ఫలితాలలో శ్రీకాళహస్తికి చెందిన మాండ్యపురం జయభారత్ రెడ్డి, సురేఖ దంపతుల కుమారుడు
భానుచరణ్ రెడ్డికి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 2వ ర్యాంక్ సాధించారు. తండ్రి గణిత శాస్త్రంలో ప్రైవేట్ లెక్చరర్ మరియు తల్లి ప్రైవేటు టీచర్. భానుచరణ్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్లో ఓపెన్ కేటగిరీలో 51వ ర్యాంక్ మరియు జేఈఈలో ఓపెన్ కేటగిరీలో 158వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా భానుచరణ్ మాట్లాడుతూ ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ తీసుకొని క్వాంటమ్ కంప్యూటర్స్ను డెవలప్ చేయాలని తెలియజేశాడు. ఈ విజయానికి సహకరించిన తమ తల్లిదండ్రులు మరియు కళాశాల ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు భానుచరణ్. నాకు ఏపీఎంసెట్ 2025లో స్టేట్ ర్యాంక్ 2nd వచ్చింది. దీనికి మెయిన్ రీజన్స్ మా ఫ్యామిలీ ఇచ్చిన సపోర్ట్ ప్లస్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఫ్యాకల్టీ ఇచ్చిన సపోర్ట్. నాకు జేఈ అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి ఐఐటి బాంబేలో సిఎస్ఈ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతిభకు పట్టం కట్టేలా విద్యార్థులను ప్రోత్సహించేలా షైనింగ్ స్టార్ అవార్డ్స్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇవ్వడం జరిగిందని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరంలో నిర్వహించిన 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, చంద్రగిరి, తిరుపతి, సత్యవేడు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, కోనేటి ఆదిమూలం, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణతో కలిసి ముఖ్య అతిథిగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ ప్రతిభకు పట్టం కట్టేలా విద్యార్థులను ప్రోత్సహించేలా విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన అత్యధిక మార్కులు సాధించిన వారికి షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పేదరికం వలన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో విలువలతో కూడిన విద్యను తీసుకువచ్చేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసే దిశగా ప్రణాళికలు బద్ధంగా కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే ప్రభుత్వ బడుల్లో విద్యాశాతం పెంచే దిశగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించే దిశగా షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వం ఇచ్చే ఈ ప్రోత్సాహాలను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించే దిశగా షైనింగ్ స్టార్ అవార్డులను ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా నేడు 2024-25 విద్యా సంవత్సరంలో జిల్లాలో ఉత్తమ మార్కులు సాధించిన 207 మంది 10వ తరగతి, 40 మంది ఇంటర్ విద్యార్థులను షైనింగ్ స్టార్స్ అవార్డ్స్తో పాటు 20,000 రూపాయల నగదు, మెడల్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. బడుల్లో అత్యంత ప్రతిభ కనపరిచిన 10వ తరగతి, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన పిల్లలందరికీ ఈరోజు మండలాల వారీగా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్ట్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలు చదువుకొని అక్కడున్నటువంటి సదుపాయాలను వాడుకొని మంచి మార్కులు సాధించి అవార్డులు తీసుకోవడం అందరికీ ఆదర్శంగా ఉంటుందని తెలిపారు. తద్వారా రాబోయే విద్యా సంవత్సరంలో అందరూ విద్యార్థులు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధిలోకి రావాలని తెలిపారు. విద్యార్థులందరూ హార్డ్ వర్క్ నుండి స్మార్ట్ వర్క్ మీద దృష్టి పెట్టాలని అన్నారు. బోధనలో నేర్చుకోవడం నిరంతర ప్రక్రియని అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని, చదువు అనేది విద్యార్థులకు భారం కాకూడదని తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థులను ఎటువంటి ఒత్తిడికి గురి చేయకుండా ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థుల ఆశయం అనేది దీర్ఘకాలిక లక్ష్యంగా ఉండాలని తెలిపారు. విద్యార్థుల ఆత్మవిశ్వాసంతో తాము అనుకున్న ఆశయం వైపు అడుగులు వేయాలని తెలిపారు. విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకుని నైపుణ్యాభివృద్ధిగా దిశగా అడుగులు వేయాలని తెలిపారు. సోషల్ మీడియా వలన చెడుతో పాటు మంచి కూడా ఉంటుందని, అవసరానికి అనుగుణంగా సోషల్ మీడియాను మంచికి, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు వాడుకోవాలని అన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువవుతున్న తరుణంలో సోషల్ మీడియాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు నైపుణ్యాభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఉద్యోగ అవకాశాలు రావడానికి సులభం అవుతుందని తెలిపారు. ఏకాగ్రతతో విద్యార్థులు 24 గంటలు చదవడం కంటే 2-3 గంటలు కేటాయించినా తాము అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటల పాటలపై కూడా దృష్టి పెట్టడం వలన ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. అనంతరం 2024-25 విద్యా సంవత్సరంలో జిల్లాలో ఉత్తమ మార్కులు సాధించిన 10వ తరగతికి సంబంధించి 207 మంది, ఇంటర్ విద్యార్థులకు సంబంధించి 40 మంది షైనింగ్ స్టార్స్ అవార్డ్స్తో పాటు 20,000 రూపాయల నగదు, మెడల్స్ను ఇన్ఛార్జ్ మంత్రి
కలెక్టర్, ఎమ్మెల్యే తదితరులు కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ కేవీఎన్ కుమార్, సర్వశిక్ష అభియాన్ సీఎంఓ సురేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తయారు చేసి ఈ భారతదేశంలోనే అగ్రస్థానంగా నిలపాలని చెప్పేసి నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ నాణ్యతను, నైపుణ్యాలను ప్రోత్సహించే విధంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్రతిభా పురస్కారాలు. మిత్రులారా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా సంవత్సరం కాలేదు. మనకి సంవత్సరం ముందే మనకి విద్యలో ఎన్నో మార్పులు కనపడతా ఉన్నాయి. ఒక విద్యావంతుడు ముఖ్యమంత్రి అయితే, ఒక మంచి నాయకుడు మనకి ఆదర్శంగా ఉంటే ఇలాంటి సంస్కరణలు ఎన్నో వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వారి తనయులు లోకేష్ గారు ఈ శాఖకి మంత్రి అయిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యంగా అంటే కేజీ టు పీజీ ఒక పాఠ్య ప్రణాళికను వేసుకున్నారు. విలువలతో కూడినటువంటి పాఠ్య ప్రణాళిక. పిల్లలకి మంచి పునాది వేస్తే వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పే లక్ష్యంతో గత ప్రభుత్వాలు చేసిన పాపాలు, ఎందుకంటే రాజకీయం తక్కువ మాట్లాడదాం అనుకున్నా అయినా కూడా మనం అన్ని కూడా తెలుసుకోవాలి. తప్పకుండా మీలో ఉన్న అందరిలో కూడా ఒక కలెక్టర్ అవ్వచ్చు, ఇంకో ఏది నచ్చితే అది అంటే తారాస్థాయికి వెళ్ళగలరు. మీరు అవన్నీ సదుపాయాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీస్తుంది. దాని మీదనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా లోకేష్ గారు కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేస్తారు. క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి అద్భుతమైన టీం ఉంది. ఇక్కడ మా కలెక్టర్ గారు ఉన్నారు, ఇక్కడ వివిధ హోదాలో ఉన్నటువంటి మంచి నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు. అందరూ కూడా తప్పకుండా ఈ ప్రాంత ప్రజల కోసం, వారి పిల్లల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం కృషి చేస్తాం. 34, 44 డివిజన్లో నెలకొని ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి మున్సిపల్ కమిషనర్లకు సమస్యతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు సిపిఎం నేతలు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, నగర కార్యదర్శి కె వేణుగోపాల్ ఇరువురు మాట్లాడుతూ గత 4 నెలలుగా ఏఎస్ఆర్ కాలనీలోని రోడ్డును తవ్వి వదిలిపెట్టేశారని అన్నారు. తెలుగంగ నీటిలో డ్రైనేజీ నీళ్లు కలిసి నీళ్లు కలుషితమై ప్రజలు తీవ్రమైన అనారోగ్యాల పాలవుతున్నా మున్సిపల్ కమిషనర్ కూడా పర్యటించి పరిశీలించారని తెలిపారు. అయినా ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో నేడు సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. సుందరయ్య నగర్, సప్తగిరి నగర్ ప్రాంతాలలో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని, రోడ్లు మొత్తం గుంతలమయమై ప్రజలు నడవలేని స్థితిలో రోడ్లు ఉన్నాయని తక్షణం పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. దోమల బెడద చాలా తీవ్రంగా ఉందని, రోజు సాయంత్రం ఫాగింగ్ చేయాలని, ఈ సమస్య వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు చేపడతామని తెలిపారు. స్పందించిన కమిషనర్ అధికారులను పిలిచి వెంటనే సమస్య పరిష్కారం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పిఎం బుజ్జి, ఎం నరేంద్ర, ఆర్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మున్సిపాలిటీలో డ్రైనేజీ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. యూడిఎస్ ఎక్కడికక్కడ పొంగి పొరుతూ ఉంది. తాగునీటితో కలిసిపోయి అనారోగ్యాల కారణమవుతుంది. పదే పదే విజ్ఞప్తి చేసిన పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. మున్సిపల్ కమిషనర్ గారు పర్యటన చేస్తున్నారు. వచ్చి చూసినా కూడా స్థానికంగా వచ్చేసి గుంటలు తవ్వేయడము, పైపులు తీసేయడము, పైపులు వేసేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ మట్టి కూడా అయితే పరిస్థితి లేదు. దీని మీద ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఎం పార్టీ తరఫున 34, 44 డివిజన్ సమస్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఇకైనా మున్సిపల్ అధికారులు స్పందించి తమ మినిమం కర్తవ్యాలు, కనీసం డ్రైనేజీ కలిసిపోతుంటే మొత్తం తాగునీళ్ళలో దాన్ని కూడా పరిష్కరించకపోతే మున్సిపాలిటీ ఎందుకుందో నాకు అర్థం కాల. పన్నులు వసూలు చేసుకోవడం, ఈ మొత్తం ఈ ఖర్చులు పెట్టుకోవడం అన్న పరిస్థితిలో ఉంది తప్ప వాళ్ళందరూ కూడా ఈ రకమైన ప్రజా సమస్యలను పరిష్కరించిన పరిస్థితిలో ఉంది. మొత్తం రోడ్లు కుంగిపోతున్నాయి. ఆ మధురానగర్లో పదే చెప్పడం 6 నెలల నుంచి రోడ్డు కుంగిపోతూ ఉంది. మొత్తం చెత్త ఎత్తేదాన్ని ముఖ్యంగా మనం గతం నుంచి చెప్తున్నాం. ఓటమి వాళ్ళకి అర్థమవుతుందో తెలియదు. అయ్యా, కార్మికులు తక్కువ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సరైన సిబ్బందిని పెట్టండి. వాళ్ళకి ముగ్గురు చేసే పని ఒకరు చేస్తే ఏ రకంగా ఈరోజు పట్టణ ప్రజలకి ఈ యొక్క పారిశుధ్యాన్ని అందించగలరు. ఈరోజు యూడిఎస్ ఎక్కడెక్కడ పొందుతుంటే వాళ్ళ సంఖ్యను పెట్టడం ఇంత దుర్మార్గంగా ఈ పాలనలో సాగుతూ ఉంటే ఈ పాలకులు మాత్రం తమాషా చూస్తూ ఉన్నారు. వాళ్ళ గతం నుంచి చెప్పారు, మేము అదనంగా సిబ్బంది టీటీడీకి బాధ్యత ఇచ్చి మొత్తం తిరుపతిలో ఈ డ్రైనేజీని బాగు చేయమని చెప్తుంటే కూడా పట్టించుకున్న పరిస్థితి సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా ఈ ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము. చిత్తూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆలయ ఈవో హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ
అర్ధగిరి వీరాంజనేయ స్వామివారి ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందని తెలిపారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తునికి మెరుగైన దర్శనం కల్పిస్తామని తెలిపారు. అలాగే స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ప్రతి పౌర్ణమి రోజున వేలాది మంది భక్తులు వస్తుంటారని, ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనం భక్తులకు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పుంగనూరుకు చెందిన దాత సహకారంతో 30 LED లైట్లు, చిత్తూరు అపూర్వ టెక్స్టైల్స్ మరియు ఆనంద్ టెక్స్టైల్స్ వారు 500 పర్యావరణ రహిత గుడ్డ బ్యాగులను అందించనున్నారని పేర్కొన్నారు. కాణిపాక క్షేత్రం నుంచి అర్ధగిరి క్షేత్రానికి ప్రతిరోజు భక్తుల సౌకర్యార్థంగా బస్సులను నడపడానికి ఇప్పటికీ ఆర్టీసీ అధికారులు కలవడం జరిగిందని తెలిపారు. జై శ్రీరామ్. అర్ధగిరి ఆంజనేయ స్వామి దేవస్థానంగా శ్రీ హనుమంతరావు నా పేరు. నేను గత నవంబర్ 2023 సంవత్సరం నుంచి ఈఓగా కొనసాగుతున్నాను. ఈ ఆంజనేయ స్వామికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కలగజేస్తున్నాము. ముఖ్యంగా ముఖద్వారము నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి లైటింగ్ కోసము ఫోన్లకి, కరెంటు ఫోన్లకి లైట్లు అరేంజ్ చేయడమైనది. స్వయంగా ఆర్టీసీ బృందము ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి పర్యవేక్షణ చేసి ఉన్నారు. వాళ్ళను కూడా మేము కన్సల్ట్ అయితే తొందరలో కాణిపాకానికి వచ్చే బస్సులలో కనీసం మాకు ఒక 10 ట్రిప్పులన్నా అరగొండకి వేయండి సార్ అని మేము ప్రత్యేకంగా విన్నపంచుకున్నాము. ఆ లైట్లు ఆయన తెస్తే పాత్రికేయులందరి సమక్షంలోనే మేము ఆయనతో కూడా సోలార్ లైట్లు ఫిక్స్ చేసే వ్యక్తిని కూడా ఆయనతో మమేకమయ్యి ఇప్పుడు ఎలక్ట్రికల్ లైట్లు ఆల్రెడీ ఉన్నాయి. ఇరార్ లైట్లకు పొంగనూరు గంగిరెడ్డి గారు డిస్ట్రిబ్యూటర్ కి 2,48,500 ఆయననే స్వయంగా ఆయననే ఆర్డర్ తెప్పిస్తున్నాడు. గుజరాత్ డిస్ట్రిబ్యూటర్ ఆయన ఒక 5 లైట్లు ఇస్తారని ఆయన ఫోన్ ద్వారా తెలియపరిచినాడు. ఆయన డీలరు బెంగళూరులో డీలర్ ఉండే నాయుడు గారు కూడా ఆయన 5 లైట్లు ఏమన్నాము. 30 లైట్లు వస్తాయనేది మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము. 11వ తేదీ ఎన్ని లైట్లు వచ్చింది అనేది కూడా పాత్రికేయులకు కూడా వాళ్ళకు కూడా ఈ విషయం తెలియపరిచి అభివృద్ధిలో వాళ్ళను కూడా దయచేసి అందరినీ సహకరించవలసిందిగా పాత్రికేయులను అయితేనేమి, ఎమ్మెల్యే గారిని అయితేనేమి, గ్రామ పెద్దలైతేనే పేరు పేరుగా అందరినీ కోరుకుంటూ తెలియపరుచుకుంటున్నాం. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం నాగయ్య కళాక్షేత్రం నందు నిర్వహించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ 2025 అవార్డును మంత్రిచే ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రతి 3 నెలలకు ఒకసారి పేరెంట్ టీచర్ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించారని తెలిపారు. ప్రభుత్వం షైనింగ్ స్టార్ట్ అవార్డు పేరుతో విద్యార్థులకు అవార్డులను అందిస్తున్నారని తెలిపారు. మొబైల్ వాడకం, సోషల్ మీడియా మాయలో పడి విలువైన జీవితాలను కోల్పోవద్దని పిలుపునిచ్చారు. విద్యార్థుల ఉత్తమ మార్కులు సాధించి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పుతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యే సికే బాబు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సరస్వతి అలంకారంలో స్వామివారు హంసవాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వాహన సేవలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన ఆదివారం రాత్రి 7:30 గంటలకు గోవిందరాజస్వామి వారు చంద్రప్రభ వాహనంపై వెన్నకృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది. ఔషధీసుడైన చంద్రుడు మనకు పోషకుడే. రసస్వరూపుడైన చంద్రభగవానుడు ఔషధులను పోషిస్తున్నాడు. ఆ ఔషధులు లేకపోతే జీవనమే లేదు. చంద్రుని వల్ల ఆనందం, చల్లదనం కలుగుతుంది. అందుకే స్వామివారు చంద్రప్రభ వాహనంపై ఆహ్లాదపరుస్తారు. ప్రేమ అందరితో ఆగిందా? కాదు కాదు, మరొక బిడ్డను కూడా కన్నాట. వాహన సేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, అర్చకులు, ఏవీఎస్ఓ మోహన్ రెడ్డి, పలువురు శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా 2వ రోజు ఆదివారం పద్మసరోవరంలో శ్రీ సుందరరాజస్వామి వారు తెప్పపై 3 చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 నుండి 4:30 గంటల వరకు స్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఇంద్రో బృహస్పతి సాయంత్రం 6:30 గంటలకు ఉత్సవమూర్తులను పద్మపుష్కరిణికి వెంచేపుగా తీసుకువచ్చారు. సాయంత్రం 6:30 గంటల నుండి 7:15 వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం శ్రీ సుందరరాజస్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మాసం రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జూన్ 21వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధ్యక్షతన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా విచ్చేయగా కూటమి నేతలు హాజరు కాగా కార్పొరేషన్ కార్యాలయం నుండి స్విమ్స్ ప్రధాన మార్గంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో టీడీపీ నేతలు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, కార్పొరేషన్ ఉప మేయర్ ఆర్సీ మునికృష్ణ, మున్సిపల్ కార్పొరేటర్ అన్నా అనితా యాదవ్, ఓకా విజయకుమార్, రుద్రకోటి సదాశివం, ఆముదాల తులసిరాం, మహేష్, జనసేన పార్టీ నాయకులు, మున్సిపల్ కార్పొరేటర్ నరసింహాచారి, రాజారెడ్డి, బీజేపీ నాయకులు వరప్రసాదులతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, నగర ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తరఫున ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి యోగా పైన ఒక అవగాహన తీసుకురావడానికి కార్పొరేషన్ పరిధిలో 50 సచివాలయాల్లో కూడా ప్రతి సచివాలయంలో ఉన్న సిబ్బంది ప్లస్ అక్కడున్న నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, యోగా చేస్తున్న నాయకులందరూ కూడా ఈ యోగాను ఒక గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21వ తారీఖున విశాఖపట్నం రానున్నారు. ఆ యొక్క దినోత్సవానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా దినోత్సవంగా నెల రోజులు ప్రజలకు అవగాహన కల్పించి యోగాను ప్రారంభించి సభ్యత్వాలు నమోదు చేసుకొని దాదాపు 5 లక్షల మందితో అంతర్జాతీయ 11వ దినోత్సవ యోగా సందర్భంగా విశాఖపట్నంలో సముద్ర తీరాన బీచ్ రోడ్లో నిర్వహిస్తున్నారు, ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ అంటే యోగా. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 40 సంవత్సరాలుగా
యోగాను చేయాలనేసి కూడా క్లాసులు కూడా పార్టీ ఆఫీసులో పెట్టడం జరిగింది. అందులో సందర్భంగా ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశానికే యోగా ప్రతిష్ట తెప్పించిన ఘనత ప్రధానమంత్రి అనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యోగా దినోత్సవాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి. ఈ యోగా చేస్తే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఒక దినచర్యలో 1 గంట సేపు యోగాను ప్రారంభించి యోగాను చేసుకోవాలని ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 21 వరకు చాలా కాంపిటీషన్స్, ట్రైనింగ్ వార్డు లెవెల్ నుంచి కార్పొరేషన్ లెవెల్ వరకు చేయడం జరుగుతుంది. వార్డు లెవెల్లో ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ ప్రజలకు కూడా ఈ యోగా పైన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే కాంపిటీషన్స్ కూడా మనము కార్పొరేషన్ లెవెల్లో కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశాము. అందులో భాగంగానే ఈరోజు ర్యాలీ కూడా, ఈరోజు ఫ్రైడే కూడా ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. యోగా పైన అవగాహన, ముఖ్యంగా అది ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దాంట్లో ట్రైన్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 8వ రోజైన సోమవారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 6:15 ప్రారంభమైన రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డుల మీదుగా తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగారు. భక్తులు అడుగడుగున కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలోని తత్వజ్ఞానం ఇదే. అనంతరం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి నమ్మాళ్వార్ల వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 5:30 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ జరగనుంది. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథోత్సవంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, SC2 జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈఓ శాంతి, ఇతర ఇంజనీరింగ్ పలు శాఖల అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి 9:30 గంటల వరకు ఆళ్వార్ తీర్థంలో స్నాపన తిరుమంజనం, చక్రస్నానం వైభవంగా జరగనుంది. సాయంత్రం 4:30 గంటలకు స్వామి అమ్మవార్లు బంగారు తిరుచుపై చక్రతాళ్వార్ పల్లకీలో ఊరేగింపుగా పిఆర్ తోట నుండి సాయంత్రం 6 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు శ్రీవారు ఉభయనాంచారులతో బంగారు తిరుచులో చక్రతాళ్వార్లతో 4 మాడ వీధుల్లో ఊరేగింపు జరగనుంది. అనంతరం రాత్రి 8:40 నుండి 9:30 గంటల మధ్య ధ్వజారోహణం మరియు ఆస్థానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. పోలీసు సిబ్బందికి, విజిలెన్స్ సిబ్బందికి సూచనలు వసతులు తిరిగేటప్పుడు కుడివైపు, ఎడమ వైపు కొంచెం భక్తుల్ని క్లియర్ చేసుకోవాలి. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయాలని బొజ్జల రిషితారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం టీడీపీ మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ రాజధాని అమరావతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ వైసీపీ నేతలు అమరావతిలో రాజధాని ఏర్పడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వంలో అమరావతికి పునర్వైభవం తీసుకువస్తుంటే వైసీపీ నేతలు ఇంకా కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాక్షస ప్రభుత్వంలో ధీటుగా ఎదుర్కొన్న మహిళల పోరాట పటిమని దేశం మొత్తం గుర్తించిందని, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. ఇది ఓర్వలేని వైసీపీ నేతలు అక్కసుతోనే ఇప్పుడు ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అమరావతి కూడు పెడుతుందా అంటూ వ్యంగ్య మాటలను గుర్తు చేసుకుంటూ రాష్ట్రానికి రాజధాని లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే మంత్రి నారా లోకేష్ కృషిని చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదో ఒక విధంగా ఆటంకాలు కలిగించాలనే కక్షతో ఇటువంటి చర్యలు చేపడుతున్నారని ఆమె తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాష్ట్ర ప్రజలు, మహిళలు చంద్రబాబు వెన్నంటే ఉంటామని, రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు అని ఆలోచించకుండా, చూడకుండా ఒక జర్నలిస్టు ఒక టీవీ ఛానల్ని వెనకబెట్టుకోని విషయం. అమరావతి రైతులు వచ్చి ఉద్యమం చేసిండకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలా ఒక క్యాపిటల్ అనేది ఉండుండదు. వాళ్ళు వచ్చి ఇల్లు వాకిళ్ళు వదులుకొని నెలల పాటు వచ్చి పాదయాత్ర చేసిన దానివల్లే మోడీ గారి దాకా కూడా పోయి ఒక క్యాపిటల్ అనేది సాధించుకోగలిగిన రీజన్ వచ్చి అమరావతి రైతులు. దాంట్లో ఎస్పెషల్లీ మహిళలు వచ్చి బయట వచ్చి మా రాష్ట్రం బాగుపడాలా, మా ఇల్లు బాగుపడాలా, మా జీవితాలు బాగుపడాలని బయటకు వచ్చి పోరాటం చేశారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పతనం మొదలైంది. ఆయన పతనం మొదలైన దాని కోసం అనుకుంటాను ఆయన ఛానల్ని అడ్డుగా పెట్టుకొని ఆ మహిళల పైన ఇట్లాంటి రిమార్క్స్ పాస్ చేయించారు కృష్ణరాజు గారితో. ఆయన ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయనకు ఆ మాత్రం తెలవాలి కదా. మహిళ పైన మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ పైకి లేస్తారని. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుకోండి, ఒక కార్యకర్త భారతి గారి పైన ఒక రిమార్క్ ఎత్తారని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒక మహిళ పైన ఎన్నో రకాలుగా ఆమె పైన చెప్తే గమ్మన్న నవ్వాడు అక్కడి నుంచి. దాన్ని బట్టి ప్రజలందరికీ అర్థమైంది ఏ ప్రభుత్వం ఎట్ట పని చేస్తుంది, ఎలా ముందుకు తీసుకుపోతుంది అని చెప్పి. ఈ ఒక్క సంవత్సరం నుంచి రచ్చలు లేవు, గొడవలు లేవు. ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, పోతున్నారు. అది నచ్చలేదు అనుకుంటాను జగన్మోహన్ రెడ్డికి. ఈ రోజు కొత్తగా ఈ కొత్త విషేదం రేపారు. కానీ ఒక మహిళగా ఈ రోజు ఎంత బాధపడుతున్నానంటే నాకు అసలు మాటలు రావట్లేదు. ఒక లైవ్ టీవీ ఛానల్లో ఆయన వచ్చి మహిళల్ని వైశ్యలు అనేదానికి కూడా నాకు నోరు రావట్లేదు. అన్నప్పుడు కూడా సాక్షి టీవీ జర్నలిస్ట్ గా ఉన్నారు, ఆయన కూడా ఒక్క మాట చెప్పలేదు అడ్డుగా నిలపమని. ఇంటానే పోయాడు కానీ దాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టలేదు, నిలపమని చెప్పలేదు. ముందుకు తీసుకోబోతాము. ఇక్కడున్న ఇంతకు ముందు మధుసూదన్ రెడ్డి గారు కూడా అమరావతి ఎందుకు, అమరావతి ఏమైనా కూడు పెడుతుందా, క్యాపిటల్ ఏమైనా కూడు పెడుతుందా అని మాట్లాడారు. ఒక క్యాపిటల్ అనేది లేకపోతే రాష్ట్రం ముందుకు పోదు, రాష్ట్రం ముందుకు డెవలప్ కాదు. దీనికోసం అని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ని మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చి రాష్ట్రం అమరావతి అనేది ఒక మోడల్ క్యాపిటల్ గా డెవలప్ చేయాలని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని నిలపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఫలించదు. మేము మహిళలు ఈ రోజు తర్వాత ఇంకా కూడా చంద్రబాబు నాయుడు వెనకాల వెంటుండి దాన్ని ఎట్టు తిరిగి అమరావతి ఒక సక్సెస్ చేద్దామని చెప్పి ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం రథోత్సవం సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం ఉదయం స్వామివారి రథోత్సవం నయనానందకరంగా సాగింది. భక్తుల గోవిందనామ స్మరణల మధ్య తిరుమాడ వీధుల్లో రథాన్ని లాగి భక్తిభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం ముందు భక్తులకు అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది రథోత్సవం రోజున భక్తులకు పండ్లు పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, ప్రతినిధులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మునినాథ్ రెడ్డి, ఏవన్ మస్తాన్, మురళి, మునీశ్వర్ రెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం అంగరంగ వైభవంగా రథోత్సవం బాగా జరిగింది. మేమంతా చిన్నప్పటి నుంచి రథోత్సవంలో పాల్గొంటున్నాము. ఆ దేవుని రథం లాగితే మనకు అన్ని శుభాలే జరుగుతాయి.
ప్రతి ఒక్కరూ వచ్చి తిరుపతి వాసులు లేకుండా ప్రతి ఒక్కరూ బయట ప్రాంతాల వారు వచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థానం వారు పకడ్బందీగా ఏర్పాట్లు చేసి బాగా మాకంతా రథోత్సవ భాగ్యం కలిగించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మేము ప్రతి ఏడు రథోత్సవంలో భాగంగా మేము స్థానికులకి ఇక్కడ వచ్చిన భక్తులకి అరటిపండ్లు పంపిణీ చేస్తాము. దానిలో భాగంగా ఈరోజు అరటిపండ్లు కూడా ఇచ్చాము. ఆ గోవిందరాజస్వామి అనుగ్రహంతో మనమంతా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకు ఎన్నో ఎన్నికల హామీలను ఇచ్చిందని, వాటన్నింటినీ తక్షణం అమలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం డిమాండ్ చేశారు. ఎన్నికల హామీల అమలుకు, ఆటో కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం జూన్ 10వ తేదీ మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆందోళన కార్యక్రమాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, వారి కుటుంబ సభ్యులకు, పిల్లల చదువులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారన్నారు. రవాణా రంగానికి ఉరితాడుగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామని, పెనాల్టీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి ఏడాది గడుస్తూ ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆటో, క్యాబ్, లారీ, ట్రక్కు, ఇతర వాహనాల డ్రైవర్లందరికీ ప్రతి సంవత్సరం 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను తగ్గిస్తామని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. దీనికి నిరసనగా మంగళవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కుడుం విజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తాము వ్యతిరేకించడం లేదని, అదే సమయంలో ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటి వరకు మోటారు కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదని, ఇది వారిని నమ్మించి మోసం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఈ డిమాండ్ల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్, మస్తానయ్య, సేనయ్య, చాందుబాషా, సుబ్బు, బాబు, సాగర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఆటో కార్మికుల కోసం కూటమి ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది. ఇప్పటికే హామీలు నెరవేర్చాల. గత ప్రభుత్వం చెప్తున్నట్టు జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామన్నారు. అది రద్దు చేయకపోగా ఇప్పటికీ ఆటో కార్మికులకు ఇస్తామన్నటువంటి 15,000 రూపాయలు అసలు ఉచితాకి అయిపోయింది. అలాగే మహిళలకు ఫ్రీ బస్సును, ఉచిత బస్సును ప్రవేశపెడుతున్నారు. రేపు ఉచిత బస్సులు వస్తే ప్రయాణికులంతా బస్సులు ఎక్కేస్తే ఆటో కార్మికులు పరిస్థితి రోడ్డున పడతారు ఆటో కార్మికులు. అందువల్ల ఆటో కార్మికులకు భద్రత కల్పించే విధంగా సరైనటువంటి హామీ కూటమి ప్రభుత్వం ఇవ్వాలి. ఇవన్నీ ఆటో కార్మికుల డిమాండ్ ఆటో కార్మికులకు, మోటార్ కార్మికులకు ప్రత్యేకంగా ఒక బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాం. అందువల్ల రేపటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఐఎఫ్టీ తరఫున పిలిపిస్తున్నాం. ఆటో కార్మికులకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇంతవరకు సంవత్సరం కాలం గడుస్తున్నా కానీ ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ఇవ్వలేదు. అదేవిధంగా జీవో నెంబర్ 21ని రద్దు చేస్తామన్నారు. అలాగే ఆటో కార్మికుల పిల్లలకి చదువుకోవడానికి, వాళ్ళ విద్యాబుద్ధులకి డబ్బులు ఇస్తామన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. ఆటో లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇవ్వాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందులో నిధులు ఏర్పాటు చేసి ఆటో కార్మికుల కష్టాలని తీర్చాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ వెంటనే నెరవేరాలని, ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలనేసి మన ప్రభుత్వం ఫ్రీ బస్సులు వదులుతున్నారు. కానీ ఆ ఫ్రీ బస్సుల వల్ల ఆటో కార్మికులు ఎంతో నష్టపోతారు. కానీ దక్షిణ కైలాసంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి వాయులింగేశ్వర క్షేత్రంలో ప్రదోష నందిసేవ ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రదోష నందిపై ఉంచి భక్తుల శివనామ స్మరణల నడుమ ప్రాకారోత్సవం వేడుకగా జరిపారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రదోష నంది సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని స్వామివారి సన్నిధి వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి విశేష అలంకారాలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజ స్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం మహాపూర్ణాహుతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకరులను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం అవుతున్న జీవకోనలో రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉందని, ముఖ్యంగా రాఘవేంద్ర నగర్ సర్కిల్ నుంచి రాజీవ్ గాంధీ మెయిన్ రోడ్డు వరకు గుంతలమయమైన రోడ్లపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఓ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రోడ్లను వెంటనే మరమ్మతులు చేయకపోతే బలమైన ఉద్యమానికి సిద్ధమవుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో భూమన అభినయరెడ్డి జీవకోనలో 2 నూతన మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించి ఆ ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చివేశారని తెలిపారు. అదే జీవకోనలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక్క గుంతనైనా పూడ్చలేని పరిస్థితి ఏర్పడినందుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీవకోన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తలారి రాజేంద్ర, రమణ, రెడ్డెప్ప, మద్దాలి శేఖర్, కోటి, ప్రసాద్, స్వరూప్, మురళి, కిరణ్, కేపీ వెంకటేష్, హరి, రాజేష్ పాల్గొన్నారు. 47, 48, 49 వార్డుల్లో ఏ ఒక్క చిన్న పని చేయలేదు. ఈరోజు రాఘవేంద్ర సర్కిల్లో చూస్తే ప్రతి ఒక్క 2 వీలర్ కింద పడుతున్నారు. తవ్విన గుంతలు సుమారు 6 అడుగు లోతు పూర్తిగా ఉంది. రాజీవ్ గాంధీ కాలనీ రోడ్లో చాలా చోట్ల గుంతలమయమైపోయి మేము అన్నీ చేస్తున్నామనేసి కొన్ని మీడియా సంస్థల్లో కూడా వచ్చి ఇక్కడ జీవకు అనేది అభివృద్ధి చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు వేసిన మెయిన్ రోడ్డు అద్భుతంగా ఉంది. ఒక నగరం సిటీ మాదిరిగా ఉంది జీవకోన మెయిన్ రోడ్డు. అదే రాఘవేంద్ర సర్కిల్ నుంచి బైపాస్ వరకు రోడ్డు శాంక్షన్ అయితే సగం వేసినాము. మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చి ఆపేసినారు. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని పూర్తిగా వదిలేసినారు. అక్కడే సత్యనాపురం ఎస్సీ కాలనీ కూడా గుంతలమయంగా ఉండదు. ఇక్కడ రాజీవ్ గాంధీ కాలనీ పొడుక్కి కూడా రోడ్డు పక్కన తవ్వేస్తారు. మధ్యలో గుంతలు ఉన్నాయి. 1.5 సంవత్సరం అవుతా ఉండదు. మీరు ఏమి అభివృద్ధి చేసినారు? పేరుకు మాత్రమే అభివృద్ధి చేసినాము, స్వర్ణాంధ్రప్రదేశ్, మేము సుపరిపాలన అంటారు. ఈ మాదిరిగా గుంతలుంటే ప్రజలు ఇప్పుడే మీరు చూశారు, ఒక కారు ఆగిపోయింది, ఒక 2 వీలర్ కూడా కింద పడిపోయి పిల్లలు పడిపోవడం కూడా జరిగింది. పక్కనే స్కూల్ కూడా ఉండదు. స్కూల్ పిల్లలు వస్తారు, కాళ్ళు మడుచుకొని కింద పడతారు. వాళ్ళకి ఎంత ఇబ్బంది జరుగుతుంది చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం పోయేకాలం వచ్చింది ఈ ప్రభుత్వానికి అనేసి కూడా తిట్టుకుంటూ ఉన్నారు. చాలా బాధాకరంగా ఉంది. కనీసం వెంటనే ఈ కమిషనర్ గారు కూటమి ప్రభుత్వంతో ముడిగలిపి ముగ్గురు కలిసి 1 year అయినా కానీ ఎన్నోసార్లు సంధిస్తున్నారు. ఈ రోడ్లో ఇంతవరకు ఇక్కడ పడిపోయే వాళ్ళు కానీ చూస్తున్నారు. అందరూ కూడా వేల జనాభా ఉంటే కూడా దీన్ని పట్టించుకొని ప్రాధాన్యం ఉంది. జనాభా మాత్రం పడిపోతా దెబ్బలు తగులుతా పోతూ ఉంటారు. కానీ ప్రభుత్వానికి మాత్రం కన్నింపు తిరగలేదని తెలుస్తూ ఉంది. 1 year అయితే కూడా ఇంతవరకు కనీసం ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. జనాభా వేల మంది ఇట్లా రాజీవ్ గాంధీ కాలనీకి పోవాల్సిన అవసరం ఉంది. కనీసం దీనికైనా ఎన్నో పేపర్లలో పడినా మీడియాలో చూస్తున్నా మొత్తం చేస్తూ ఉన్నా కానీ కనీసం దీని గురించి పట్టించుకునే నాదుడు లేడు. దయచేసి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇది అమలు చేయాలా. చాలా ఇబ్బందికరంగా ఉంది. కనీసం ఈ ఒక 20 మీటర్ల రోడ్డు కూడా వీళ్ళు వేయలేకనుంటే మేము అన్నీ వేసాం, అన్నీ చేస్తున్నాం, అంతా చేస్తున్నాం, సూపర్ పరిపాలన అని చెప్తున్నారు. కనీసం సూపర్ 6లో భాగమైన ఇది కూడా సూపర్ 6లో భాగమైతే వదిలేయండి, ఇబ్బంది ఏం లేదు. అది ఎందుకంటే జనాలు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకే బుద్ధి చెప్తారు. జనాలకు అంతా
తెలిసిందని చెప్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా కమిషనర్ గారు వచ్చి దీన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి ఫిలిం సొసైటీ వారి సాంస్కృతిక కార్యక్రమాల గోడపత్రికలను టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. సోమవారం ఉదయం తిరుపతి ఫిలిం సొసైటీ వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను స్మరించుకుంటూ మహతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టారు. కాగా కార్యక్రమ గోడపత్రికలను డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. సోమవారం చిత్తూరులోని బ్యాన్స్ హోటల్లో చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఇద్దరూ సూపర్ 6 అమలు చేయడంలో ఫెయిల్ అయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి భాజపాతో కుమ్మక్కై రాష్ట్రానికి అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారని తెలిపారు. రాష్ట్రంలో భాజపా అంటే బాబు, జగన్, పవన్ లా నడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అని టీవీ యాంకర్ వచ్చి అతిథిగా కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులు ఇద్దరు వైకాపా వారే కాబట్టి సాక్షి ఛానల్ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి భారతి, జగన్ రెడ్డిలు అమరావతి ప్రజలకు క్షమాపణ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం వైకాపాకు వెళ్లిపోయింది కాబట్టి తిరిగి ఆ ఓటు బ్యాంకును వైకాపా నుండి కాంగ్రెస్ పార్టీకి తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఇలా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా క్షమించరాని, అసలే ఒక రాజధాని లేకుండా బాధపడుతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఇది మరో దెబ్బ లాంటిది. మరి అలాంటప్పుడు అమరావతి మనకంత ముఖ్యమైనప్పుడు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని అంత ముఖ్యమైనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. వాళ్ళు తీసుకున్న ఒక గెస్ట్ స్పీకరు ఇద్దరూ కలిసి అమరావతి వేశ్యల రాజధాని అని వ్యాఖ్యానించడం చాలా చాలా దురదృష్టకరం. ఎవరైనా ఖండించాల్సిన విషయమే. మీడియా హౌస్ అయినా, ఆ పొలిటికల్ పార్టీ అయినా క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పడంలో కూడా తప్పులేదు. భావాలను ఇంత ఆవేదనకు గురి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పైపోయింది, నా ఉద్దేశం అది కానే కాదు, క్షమించండి అనడంలో తప్పు లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభకు పట్టం కట్టేలా షైనింగ్ స్టార్ అవార్డ్స్. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 207 మంది 10వ తరగతి, 40 మంది ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డుతో పాటు 20,000 రూపాయలు నగదు, మెడల్స్ ను బహుకరించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యోగాపై అవగాహన ర్యాలీ. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. యోగాతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులవుతారన్న కమిషనర్ మౌర్య. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. భక్తజన సమ్మోహనం మధ్య వైభవోపేతంగా గోవిందుని రథోత్సవం. తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన 3 రోజుల అభిధేయక జ్యేష్ఠాభిషేకం. నేత్రపర్వంగా స్నపన తిరుమంజనం, పలు ఆర్జిత సేవలు రద్దు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.